తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. ఏపీ అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వారికి దశాదిశ నిర్దేశించే విధంగా రాష్ట్ర అభివృద్ధిని ఒక దిక్సూచిగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శులు సమావేశం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తితో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం సూచనల మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందడుగులు వేస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ జీఎస్డీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తలసరి ఆదాయం $42,000 పెంచే లక్ష్యంతో 2025-26 బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ 2047 వికసిత్ భారత్ తీసుకున్నారు. నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా. నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను. $2.4 ట్రిలియన్ 2047కి తయారు కావాలని. దీనికి $42,000 తలసరి ఆదాయం. ఆ రోజు డాలర్ ఎంత రేట్ ఉంటే వస్తుంది. ఈ రోజు 3,200 ఆ ప్రాంతంలో ఉన్నాం. దీనికి 14 నుంచి 15% గ్రోత్ రేట్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో 15% రావాలి. పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5 వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత 10కి తగ్గిపోయారు. 10.2 వచ్చే పరిస్థితి 1.5 వచ్చారు. 3% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఆ 3% ఎంత వేరియేషన్ వస్తుందో సిఏజిఆర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కన్సిస్టెంట్ గా 15% పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్, అంటే రెండింతలు గ్రోత్ గాని పెరగగలిగితే 4.5 రెట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మామూలు వచ్చేదానికంటే జిఎస్టిపి పెరుగుతుంది. ఇది చాలా మందికి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందుకే మీరు చూస్తే నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు. తప్పని రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ 2047 వికసిత్ భారత్ తీసుకున్నారు. నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా. నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను. $2.4 ట్రిలియన్
ఏపీ అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే వారికి దిశ నిర్దేశించే విధంగా రాష్ట్ర అభివృద్ధిని ఒక దిక్సూచిగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తితో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం సూచనల మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందడుగులు వేస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ జీఎస్డీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తలసరి ఆదాయం $42,000 పెంచే లక్ష్యంతో 2025-26 బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులు కార్యదర్శులు ముందుండి పనిచేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి పార్థసారథి వివరించారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేశారని వెల్లడించారు. ఫైళ్ల క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని, ఫైనాన్స్ కు సంబంధించినవి మినహా మరే ఇతర ఫైళ్లు ఏవి కూడా పెండింగ్ లో ఉండొద్దని సీఎం చెప్పారన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైనాన్స్ కు సంబంధించిన ఫైల్స్ ను సీఎస్ఓ చర్చించి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఆఫీస్ అమలుపై సమీక్షిస్తూ ఈ నెలాఖరులోగా అన్ని శాఖలు ఈ ఆఫీస్ కు అనుసంధానం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. ప్రజల సమస్యలను ఓపికగా వినాలని, ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. ప్రజలతో దురుసుగా ప్రవర్తించే నాయకులు కొందరు ఉంటారని, అలాంటి వారు ప్రవర్తన మార్చుకొని ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు చెప్పినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇక ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారన్నారు. ఈ క్రమంలోనే అధికారులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులను రాబట్టే విధంగా మంత్రులు కార్యదర్శులు కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని చెప్పారు. తెలంగాణతో పోలిస్తే జీఎస్డీపీలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని చంద్రబాబు సూచించారన్నారు. జీఎస్డీపీ లక్ష్యాలను చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమనే విషయాన్ని కార్యదర్శులు గుర్తించాలని, రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించనున్నట్లు మంత్రి పార్థసారథి చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ ని సాధించడానికి, పర్ క్యాపిటా ఇన్కమ్ $42,000 ని అచీవ్ కావడానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి. ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా, మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జీఎస్టీబీ $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం, 25-26 బడ్జెట్ ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవటానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే జీఎస్డీపీలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జీఎస్డీపీ వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. అలాగే రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారని తెలిపారు. పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు, దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవాలని చంద్రబాబు చెప్పారన్నారు. ఇక ఆయా శాఖల్లో అధికారుల పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారని తెలిపారు. ప్రభుత్వ ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని శాఖలు ఈ నెలాఖరులోగా అవలంబించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. దాదాపు 50 కోట్ల రూపాయలు పైబడిన ప్రాజెక్టులను క్షుణ్ణంగా ట్రాక్ చేస్తూ ఆ ప్రాజెక్టుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ క్రింద ప్రస్తుతానికి దేవాదాయ, రెవెన్యూ, ఇంధన, ఏపీఎస్, ఆర్టీసీ, అన్న క్యాంటీన్, పీజీఆర్సీ, డీసీఎంఏ తదితర 7 శాఖలకు సంబంధించి 158 సేవలు అందుబాటులోకి తెచ్చామని సీఎం చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. ఇక మిగిలిన శాఖలకు సంబంధించి మరో 500కు పైగా సేవలను అందుబాటులోకి తేవాలని చెప్పారని మంత్రి పార్థసారథి చెప్పారు. ప్రజల కోరికలు, డిమాండ్లు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలను భవిష్యత్తులో అన్ని శాఖలు వినియోగించాలని, ఈ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ 2047 వికసిత్ భారత్ తీసుకున్నారు. నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా. నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను. $2.4 ట్రిలియన్ 2047కి తయారు కావాలని. దీనికి $42,000 తలసరి ఆదాయం. ఆ రోజు డాలర్ ఎంత రేటు ఉంటుంది వస్తుంది. ఈ రోజు 3,200 ఆ ప్రాంతంలో ఉన్నాం. దీనికి 14 నుంచి 15% గ్రోత్ రేట్ రావాలి. ఆంధ్రప్రదేశ్ లో 15% రావాలి. పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో 13.5 వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత 10కి తగ్గిపోయారు. 10.2 వచ్చే పరిస్థితి 1.5 వచ్చారు. 3% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఆ 3% ఎంత వేరియేషన్ వస్తుందో CAGR మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కన్సిస్టెంట్ గా 15% పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్, అంటే రెండింతలు గ్రోత్ గాని పెరగగలిగితే 4.5 రెట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మామూలు వచ్చేదానికంటే GSTP పెరుగుతుంది. ఇది చాలా మందికి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందుకే మీరు చూసిన నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని. రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్ లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్ లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ ని రైట్ గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు విజన్ 2047 ఏపీ అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే వారికి దిశ నిర్దేశించే విధంగా రాష్ట్ర అభివృద్ధిని ఒక దిక్సూచిగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తితో వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం సూచనల మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందడుగులు వేస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ GSDP ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తలసరి ఆదాయం $42,000 పెంచే లక్ష్యంతో 2025-26 బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులు కార్యదర్శులు ముందుండి పనిచేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేశారని వెల్లడించారు. ఫైళ్ల క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని ఫైనాన్స్ కు సంబంధించినవి మినహా మరే ఇతర ఫైల్స్ ఏవి కూడా పెండింగ్ లో ఉండొద్దని సీఎం చెప్పారన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైనాన్స్ కు సంబంధించిన ఫైల్స్ ను సీఎస్ తో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఆఫీస్ అమలుపై సమీక్షిస్తూ ఈ నెలాఖరులోగా అన్ని శాఖలు ఈ ఆఫీస్ కు అనుసంధానం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. ప్రజల సమస్యలను ఓపికగా వినాలని, ఎప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. 7 విజన్ అనుసరించి 15% గ్రోత్ రేట్ ని సాధించడానికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ $42,000 ని అచీవ్ కావడానికి ఏ విధంగా మన డిపార్ట్మెంట్స్ ని మెరుగుపరుచుకోవాలో దాని మీద బలంగా ఆలోచించాలి. ఆ విధంగా పనితీరును మార్చుకోవాలని చెప్పేసి కూడా మరి అదే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టిబి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం $42,000 పెంచాలని లక్ష్యం, 25-26 బడ్జెట్ ని అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాలని చెప్పేసి సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 25-26 బడ్జెట్ తయారు కాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువగా మనం నిధులు రాబట్టుకోగలిగితే అంత బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవడానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపిలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జిఎస్టిపి లక్ష్యాన్ని చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వీటన్నిటిని సాధించడానికి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఉందో దాన్ని సాధించడం కోసం రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. జిఎస్డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు గుర్తించి వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేయడానికి కూడా మరి ఆలోచించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మంత్రులు కార్యదర్శితో ఈ సమావేశం నడిచింది. 2024 నాటికి 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ సంబంధించిన ఆర్థిక జీడిపిని ఆర్థిక వ్యవస్థను మార్చాలనేది లక్ష్యంతో మంత్రుల కార్యదర్శులకు సీఎం ఆదేశాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2024 అక్టోబర్ 17వ తేదీన 2280వ ఎస్ఎల్బిసికి సంబంధించిన సమావేశం జరిగింది. అయితే ఆ సమావేశంలో అధికారులు ఇచ్చిన రిపోర్ట్ పై చంద్రబాబు నాయుడు చర్చించారని చెప్పొచ్చు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో 2047 విజన్ డాక్యుమెంట్ కి సంబంధించిన లక్ష్యాలు, తర్వాత P4 విధానం అమలు అంశాలపై ఎస్ఎల్బిసి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించడం జరిగింది. అట్లాగే ప్రాథమిక రంగానికి సంబంధించిన రుణాల సంబంధించిన వితరణకు సంబంధించి ఎస్ఎంఎస్లకు సంబంధించిన ఆర్థిక సహకారం సంబంధించింది ఆర్థిక రుణ ప్రణాళికపై కూడా సమీక్ష చేయడం జరిగింది అనుకోవచ్చు. అట్లాగే టిట్కో ఇళ్లకు సంబంధించింది డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలకు, స్టాండప్ ఇండియా, తర్వాత పిఎం స్వానిధికి సంబంధించిన లాంటివి అనేక సంబంధించిన కేంద్ర పథకాలపైన చర్చలోకి వచ్చినట్లు తెలుసుకుని చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సంబంధించిన నెట్వర్క్ సంబంధించింది, జిల్లాలకు సంబంధించిన డిజిటల్ సేవల పైన కూడా చంద్రబాబు ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అచ్చెన్నాయుడు, ఇతర శాఖకు అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కూడా అయినట్టు కూడా మనకు తెలుస్తుంది చెప్పవచ్చు. రాములు
ప్రజలతో దురుసుగా ప్రవర్తించే నాయకులు కొందరు ఉంటారని, అలాంటి వారు ప్రవర్తన మార్చుకొని ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు చెప్పినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇక ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారన్నారు. ఈ క్రమంలోనే అధికారులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులను రాబట్టే విధంగా మంత్రులు, కార్యదర్శులు కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని చెప్పారు. తెలంగాణతో పోలిస్తే జీఎస్డీపీలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని చంద్రబాబు సూచించారన్నారు. జీఎస్డీపీ లక్ష్యాలను చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమనే విషయాన్ని కార్యదర్శులు గుర్తించాలని, రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించనున్నట్లు మంత్రి పార్థసారథి చెప్పారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. అలాగే రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారని తెలిపారు. పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు, దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవాలని చంద్రబాబు చెప్పారన్నారు. ఇక ఆయా శాఖల్లో అధికారుల పనితీరును మెరుగుపరుచుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారని తెలిపారు. ప్రభుత్వ ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని శాఖలు ఈ నెలాఖరులోగా అవలంబించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తెలిపారు. దాదాపు 50 కోట్ల రూపాయలు పైబడిన ప్రాజెక్టులను క్షుణ్ణంగా ట్రాక్ చేస్తూ ఆ ప్రాజెక్టుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ క్రింద ప్రస్తుతానికి దేవాదాయ, రెవెన్యూ, ఇంధన, ఏపీఎస్, ఆర్టీసీ, అన్న క్యాంటీన్, పీజీఆర్సీ, సిడిఎంఏ తదితర 7 శాఖలకు సంబంధించి 158 సేవలు అందుబాటులోకి తెచ్చామని సీఎం చంద్రబాబు సమావేశంలో ప్రస్తావించారు. ఇక మిగిలిన శాఖలకు సంబంధించి మరో 500కు పైగా సేవలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రజల కోరికలు, డిమాండ్లు, అభిప్రాయాలను తెలుసుకునేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలను భవిష్యత్తులో అన్ని శాఖలు వినియోగించాలని, ఈ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఇది వాళ్ళ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.